హాయ్ ఫ్రెండ్స్, రైతువారీ సిస్టమ్ ఈ వ్యవస్థని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు చెప్పారు ఇది రైతుల కోసం న్యాయమైన విధానమని. కానీ నిజంగా ఈ వ్యవస్థ వల్ల రైతులు గెలిచారా లేదా ప్రభుత్వానికి నేరుగా బానిసలయ్యారా? ఈ ప్రశ్నకు సమాధానమే రైతువారీ వ్యవస్థ. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు మనకి ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బక్సార్ యుద్ధంలో గెలిచిన తర్వాత బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతాల నుంచి పన్ను వసూలు చేసే హక్కు వస్తుంది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాల నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. వారికి వ్యాపారం మాత్రమే వచ్చు, ట్యాక్స్ని కలెక్ట్ చేయడం పైన వారికి అవగాహన లేదు. అయితే బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్న ప్రాంతాల నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వ్యవస్థలను ప్రవేశపెట్టారు. వీటి వల్ల తర్వాతి రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మన దేశానికి బ్రిటిష్ వారు రాకుండా ముందు ప్రజల దగ్గర నుంచి జమీందారులు ట్యాక్స్ కలెక్ట్ చేసి రాజులకు అప్పగించేవారు. అయితే బ్రిటిష్ వారు మొదట్లో 1772 సంవత్సరంలో ఇజర్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ ఇజర్దారీ వ్యవస్థలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి జమీందారులను తీసేసి వారి ప్లేస్లో రెవెన్యూ కలెక్టర్లను నియమిస్తారు. ఈ రెవెన్యూ కలెక్టర్లు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేసి దాంట్లో కొంచెం కమిషన్ వీరు తీసుకుని మిగతాది బ్రిటిష్ వారికి అప్పగించేవారు. అయితే ఇక్కడ రెవెన్యూ కలెక్టర్ జాబ్ అనేది పర్మనెంట్ కాదు. ఈ జాబ్ని ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వారందరూ ఒక ప్లేస్కి చేరి వేలంపాట వేసుకునేవారు. ఆ వేలంపాటలో ఎవరైతే గెలుస్తారో వారు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అప్పగించాలి. అయితే రెవెన్యూ కలెక్టర్లు విపరీతంగా ట్యాక్స్ని కలెక్ట్ చేయడం వల్ల మరియు రెవెన్యూ కలెక్టర్ల పైన ఉండే బ్రిటిష్ అధికారులు అవినీతి చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ జర్దారీ సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల 1793 ఇయర్లో బెంగాల్ ప్రాంతానికి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కార్న్వాలిస్ ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెడతారు. అదే పర్మనెంట్ సెటిల్మెంట్. దీన్నే మనం జమీందారీ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్లో మనకి జమీందారులు ఉంటారు, రెవెన్యూ కలెక్టర్లు ఎవరు ఉండరు. బ్రిటిష్ వారికి ప్రజలకి మధ్యలో జమీందారులు ఒకరే ఉంటారు. అయితే పర్మనెంట్ సెటిల్మెంట్లో బ్రిటిష్ వారు కొన్ని మార్పులు చేశారు. జమీందారులు ఏ ప్రాంతాల నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలకు వారిని ఓనర్స్ని చేస్తారు. అయితే జమీందారులు ల్యాండ్స్కి ఓనర్స్ అయిన తర్వాత వారిలో కొన్ని మార్పులు వచ్చాయి. అయితే జమీందారులు కూడా ప్రజల దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ని వసూలు చేసేవారు. ఆ ట్యాక్స్లో బ్రిటిష్ వారి షేర్ని బ్రిటిష్ వారికి అప్పగించి మిగిలినది వీరు సొంత పనులకు యూజ్ చేసుకునేవారు. తర్వాత రోజుల్లో జమీందారులు ఆ ప్రాంతాల నుంచి నగరాలకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. ఈ ప్రాంతాల్లో ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి కొంతమంది ఏజెంట్లను పెట్టుకుంటారు. ఈ ఏజెంట్లకు జమీందారులు ట్యాక్స్ కలెక్ట్ చేసినందుకు కొంచెం మనీ ఇచ్చేవారు. ఏజెంట్లు జమీందారుల దగ్గర నుంచి మనీ తీసుకోవడమే కాకుండా ప్రజల దగ్గర నుంచి కూడా కొంచెం కమిషన్ తీసుకునేవారు. ప్రజలు ఇవ్వకపోతే వారి దగ్గర నుంచి లాక్కునేవారు. ఇలా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ని ఏజెంట్లు కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ని జమీందారులకు అప్పగిస్తే ఆ జమీందారులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అప్పగించేవారు. ఈ జమీందారీ సిస్టమ్ వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ట్యాక్స్ని చెల్లించలేక వారు అప్పులు చేసేవారు. బ్రిటిష్ వారి ఇజర్దారీ సిస్టమ్ తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకువచ్చిన ప్రజల జీవితంలో మాత్రం ఏ మార్పు రాలేదు. అయితే మనకి లార్డ్ కార్న్వాలిస్ తర్వాత లార్డ్ వెల్లెస్లీ 1798 సంవత్సరంలో గవర్నర్ జనరల్ అవుతారు. లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన పర్మనెంట్ సెటిల్మెంట్ని లార్డ్ వెల్లెస్లీ మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా అమలు చేద్దాం అనుకుంటారు. కానీ బెంగాల్ ప్రెసిడెన్సీలో జమీందారులు ఉన్నట్టు మద్రాస్ ప్రెసిడెన్సీలో జమీందారులు లేరు. మరి మద్రాసు ప్రెసిడెన్సీలో జమీందారు లేకపోతే గతంలో మద్రాసు ప్రాంతంలో రాజులు ట్యాక్స్ని ఎలా కలెక్ట్ చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మద్రాసు ప్రెసిడెంట్స్తో పాటు తమిళనాడు, రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ ప్రాంతంలో పాలిగర్స్ అనేవారు ఉండేవారు. బెంగాల్లో జమీందారులు ఎలానో ఇక్కడ పాలిగర్లు కూడా అలానే. ఈ పాలిగర్లు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ను కలెక్ట్ చేసే బాధ్యతలను కలిగి ఉంటారు. వీరు ట్యాక్స్లను కలెక్ట్ చేసి రాజులకు అప్పగించేవారు. ఆ కాలంలో రాజులు పాలిగర్స్కి కొన్ని ప్రాంతాలను అప్పగించి వాటిని చూసుకోమనేవారు. అయితే పాలిగర్లు రైతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. అలానే రాజు తమకు అప్పగించిన ప్రాంతాల భద్రతను కూడా చూసుకునేవారు. పాలిగర్లు రైతులకి మరియు రాజ్యానికి మధ్యవర్తిగా పనిచేసేవారు. అలానే పాలిగర్లకి భూమిపై వారి అధికారం వారసత్వంగా కొనసాగేది. అంటే పాలిగర్ల పిల్లలకి కూడా ఈ పదవి వారసత్వంగా వెళ్ళేది. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాస్ ప్రెసిడెన్సీలో పాలిగర్ల ద్వారా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేద్దామని అనుకుంటారు. కానీ బ్రిటిష్ వారు అధిక పన్నులతో పాలిగర్లను దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిగర్లపై పన్ను భారాన్ని పెంచింది. అలానే పాలిగర్ల సైన్యాన్ని తొలగించి పాలిగర్ల అధికారాన్ని బలహీనపరిచారు. బ్రిటిషర్స్ ఒత్తిడిని ఈ పాలిగర్స్ తట్టుకోలేక పాలిగర్లు అందరూ కలిసి బ్రిటిషర్స్పై ఒక తిరుగుబాటు చేస్తారు. పాలిగర్స్ తిరుగుబాటు 1799 నుండి 1805 సంవత్సరం వరకు జరుగుతుంది.
మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి పాలిగర్లకు 2 సార్లు యుద్ధాలు జరుగుతాయి. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధిస్తారు. పాలిగర్ యుద్ధంలో దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనను సవాలు చేసిన వీరపాండ్య కట్టబొమ్మన్ మరియు మరుదు పాండ్య సోదరులు వంటి ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వీరపాండ్య కట్టబొమ్మన్ పంచాలను కురిచే పాలకుడు మరియు అత్యంత ప్రసిద్ధ పాలకుల్లో ఒకడు. అతను బ్రిటిష్ వారికి పన్ను చెల్లించడానికి నిరాకరించాడు. అలానే మరుదు పాండ్యర్ సోదరులు పెరియర్ మరుదు మరియు చిన్న మరుదులను మరుదు సోదరులను పిలుస్తారు. వారు శివగంగ ప్రాంతాన్ని పరిపాలించారు. మరుదు సోదరులు ఇతర పాలిగర్లతో కలిసి 2వ పాలిగర్ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధిస్తారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచిన తర్వాత మరుదు సోదరులను 1801 సంవత్సరంలో బంధించి తిరుపత్తూరు కోటలో ఉరితీస్తారు. వీరపాండ్య కట్టబొమ్మనేమో అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి ఎవరూ లేకపోవడం వలన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలి అనుకుంటారు. అప్పుడు 1820 సంవత్సరంలో మద్రాస్కి గవర్నర్ థామస్ మున్రో ఈ సమస్యకి పరిష్కారంగా ఒక వ్యవస్థను ప్రవేశపెడతారు. అదే రైతువారి సిస్టమ్. థామస్ మున్రో ఈ రైతువారి సిస్టమ్ను ప్రవేశపెట్టడానికి ఒక రీజన్ ఉంది. థామస్ మున్రో 1820 సంవత్సరంలో మద్రాస్కి గవర్నర్ అయ్యారు. అతను మద్రాస్కి గవర్నర్ అవ్వకుండా ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ముఖ్యమైన అధికారిగా పనిచేసేవాడు. అయితే 1792 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మరియు టిప్పు సుల్తాన్కి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. ఆ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయినప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని ప్రాంతాలను ఇచ్చేస్తాడు. ఆ ప్రాంతాల్లో బారామహల్ కూడా ఒకటి. ఈ బారామహల్ ప్రాంతంలో గ్రామాల నుండి నేరుగా పన్ను వసూలు చేయడానికి కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ ఈ రైతువారి సిస్టమ్ను అమలు చేస్తాడు. ఈ సిస్టమ్ వల్ల బారామహల్ ఉన్న ప్రజల దగ్గర నుంచి బ్రిటిషర్స్ మంచి ఆదాయం పొందుతారు. అయితే అలెగ్జాండర్ రీడ్ ఈ సిస్టమ్ని అమలు చేసినప్పుడు థామస్ మున్రో అలెగ్జాండర్ రీడ్ దగ్గర ఉండేవాడు. ఈ సిస్టమ్ అక్కడ వర్క్ అవడం వల్ల ఇప్పుడు థామస్ మున్రో మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ అవగానే ఈ సిస్టమ్ని మద్రాసులో ప్రవేశపెడతాడు. రైతువారి సిస్టంలో ప్రజలకి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మధ్యలో ఎవరు ఉండరు. ఈ జరదార్ సిస్టమ్ మరి పర్మనెంట్ సెటిల్మెంట్లో మధ్య వ్యక్తులు ఉండడం వలన మధ్య వ్యక్తులు ట్యాక్స్ మీద వచ్చే ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో దోచుకునేవారు. కానీ ఈ సిస్టంలో మధ్య వ్యక్తులు ఎవరు ఉండరు. అలానే ఈ సిస్టంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ల్యాండ్స్కి రైతులను ఓనర్స్ని చేస్తారు. అలానే ల్యాండ్స్ పైన రైతుల తర్వాత వారి పిల్లలకి ఓనర్షిప్ ఇస్తారు. ఈ రైతులకు ల్యాండ్స్ పైన పూర్తి హక్కులు వస్తాయి. ఆ ల్యాండ్స్ని వారు కావాలంటే అమ్ముకోవచ్చు, లేదంటే వాటిని తనఖా పెట్టుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ వల్ల రైతుల జీవితాలు మారిపోయాయి అని మనం అనుకుంటే పొరపడినట్టే. అదేంటి, ఇప్పుడు ల్యాండ్స్కి రైతులు ఓనర్స్ అయ్యారు కదా, మరి రైతులకు లాభమే కదా అని అనుకుందామంటే అక్కడ వేరే సమస్య వస్తుంది. ఈ సిస్టమ్ కూడా ఎన్నో సంవత్సరాలు సర్వైవ్ అవ్వలేకపోయింది. ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైతుల దగ్గర నుంచి బ్రిటిష్ వారు పన్ను కలెక్ట్ చేసేవారు కదా. ఆ పన్ను భూమి ఉత్పత్తిలో 45 నుంచి 55% వరకు ఉండేది. అయితే కొన్నిసార్లు ఉత్పత్తిలో 50 నుంచి 60% వరకు కూడా ఉండేది. ఇది రైతులకు చాలా భారంగా అయ్యేది. అధిక పన్నుల కారణంగా చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారాల నుండి అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రైతులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి టైం కల్లా ట్యాక్స్ని పే చేయకపోతే రైతుల ల్యాండ్స్ని బ్రిటిష్ వారు జప్తు చేసుకునేవారు. అలానే ట్యాక్స్ వసూలు అనేది రైతుల ల్యాండ్స్ని బట్టి ఆ ల్యాండ్స్ ఎంత ఉంటాయి, వాటిపైన ఎంత ఆదాయం వరకు రావచ్చు, ఇలా ఒక సర్వేని కండక్ట్ చేసేవారు. ఆ ల్యాండ్ సర్వే ప్రకారం ట్యాక్స్ని వసూలు చేసేవారు. అయితే సర్వే చేసే అధికారులు రైతుల దగ్గర నుంచి లంచాలు తీసుకునేవారు. రైతులు లంచాలు ఇవ్వకపోతే సర్వే చేసే అధికారులు రైతులను శారీరకంగా బాధ పెట్టేవారు. ఒకవేళ రైతులు లంచం ఇవ్వకపోతే సర్వే చేస్తున్న వాళ్ళు రైతుల ల్యాండ్స్ని తప్పుగా సర్వే చేయడం, ఆ రైతులకు ఎక్కువ లాభం వచ్చినట్టు చూపించేవారు. దీనివల్ల రైతులకు ఎక్కువ పన్ను చెల్లించాల్సి వచ్చేది. పన్ను వసూలు కఠినంగా ఉండేది. మరియు కొన్నిసార్లు చెల్లించకపోతే బలవంతంగా శారీరకంగా వేధింపులు, ఇబ్బందులు పెట్టేవారు. అయితే ట్యాక్సులు ఎక్కువ ఉండడం వల్ల రైతులు ఆ ట్యాక్స్ని చెల్లించలేక వడ్డీ వ్యాపారుల దగ్గర నుండి అప్పు చేసేవారు. దీని అవకాశంగా తీసుకున్న వడ్డీ వ్యాపారులు రైతులపై అధిక వడ్డీ వేసేవారు. అధిక పన్నులు మరియు కఠినమైన వసూలు కారణంగా ప్రజలు భూమిని కొనుగోలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. దీని ఫలితంగా భూమి విలువ తగ్గింది. అయితే ఈ సిస్టమ్ వల్ల రైతులకు ల్యాండ్ పైన ఓనర్షిప్ వచ్చిన అధిక వడ్డీ మరియు ల్యాండ్ సర్వే సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.